అన్న ఈ రోజు థీమ్ ఏంటన్నా? మా సునామీ సుధాకర్ గారు మన టీమ్ లో ఈ రోజు ఎంట్రీ ఇస్తున్నారు. ఆడెందుకన్నా? తప్ప అలాగే అనకూడదు అన్న. నేను మాట చెప్తాను వింటావా? ఏంటి? ఎండిపోతున్న చెట్టుకు వాన వస్తే ఉపయోగం గాని సునామీ వస్తే సర్వనాశనం అన్నా. పళ్ళు రాలిపోతాయి. సుధాకర్ అంటే ఏమనుకున్నారా? సునామీ సుధాకర్ గారు మన స్కిట్ లో ఒకసారి అలా అడుగు పెట్టంటే మన తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆడెక్కడ పెడతాడు? నువ్వు ఆయన దూరంగా పెట్టడం మంచిది. ఎందుకు ఆయనంటే నీకు కొంత కోపం. ఆయన గురించి నీకు తెలీదు. బుల్లెట్ భాస్కర్ ఏమన్నా ఉందా అక్కడ? ఈయన అక్కడ స్కిట్లు చేశాడు, భాస్కర్ నా అక్కడ పెట్టాడు. ఆర్నైదు అనబడి చూడు, కారు వచ్చినట్టుంది. సుధాకర్ గారు వచ్చినట్టున్నారు. తొందరగా తీసుకురా. సుధాకర్ వచ్చేస్తున్నాడు. సుధాకర్ వచ్చేస్తున్నాడు. టీమ్ లీడర్ ఎవరు? మన టీమ్ లో నేనే అన్నా. మీరే కదా? ఎస్ రాఘవ. వీడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఎంత అధ్వానంగా ఉందో వచ్చినప్పుడు. ఏంటి ఈ కలర్ నాకు నచ్చలేదు, ఈ కలర్ నాకు నచ్చలేదు. కలర్ గురించి నువ్వే మాట్లాడాలి. ఐ హేట్ దిస్ కలర్. ఎందుకు సార్ మీకు ఇష్టం లేదు? చూడండి ఈ వేలు పెట్టండి. పెట్టాను. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు సార్. సార్ సార్ అలా లేదు, నువ్వు స్కిట్ అయ్యారన్నా. ఈ రోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా చెప్పారు, మీరు మా స్కిట్ లో వేస్తేనే ఉంటదంట స్కిట్. దూరం అని చెప్పి లాఘవ్ గారు. సార్ అన్ని సార్లు పిలవకండి. ఎందుకు లాఘవ్ అంటే మీ పేరు రాకెట్ రాఘవ్ కదండి? అవునన్నా. మీ స్కిట్ లో బాగా లాగ్ గా ఉంటాయి కదా, అందుకే లాఘవ్ గారు అని పెట్టాను. ప్లీజ్ ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఎరా బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? నేను స్కిట్ లేగన్నా చేస్తాను రా, నువ్వు డైలాగులు మధ్యలో మర్చిపోతావు. మధ్యలో మర్చిపోతావు కదరా. నీ కత్తులు జేబులో పెట్టాను. సూపర్ పని చేశారేనా? నిజంగా అదిరిపోయింది. పంచులు నా దగ్గర అన్ని ఉంటాయండి. అయిపోయారా రే నువ్వు ఈ రోజు? ఏమన్నారు? ఏం లేదు, నాలో నేనే మాట్లాడుకున్నా. ఇప్పుడు స్కిట్ ఏంటంటే, స్కిట్ ఎక్కడ చేస్తున్నాం మనం? ఇక్కడే అన్న స్టూడియోలో చేస్తున్నాం. నాకు ఇక్కడ నచ్చలేదు. ఇప్పుడు అందరు ఇక్కడ స్కిట్ చేస్తున్నారు. సునామీ సుధాకర్ ఇక్కడ చేయడు, స్విట్జర్లాండ్ చేసి అక్కడ ఆన్లైన్ నుంచి పంపిస్తారు. స్విట్జర్లాండ్ లో స్కిట్ అన్న. ఇప్పుడే వస్తాను ఒకసారి. ఎక్కడ పుట్టారా? స్విట్జర్లాండ్ లో సాంగ్. స్విట్జర్లాండ్ నీకు రాఘవ్ గారు వస్తున్నాను సార్. నాకు టైం లేదండి. చాలా బాగుంది. నేను మళ్ళీ మా స్కిట్ కి వెళ్ళాలి. ఓకే సార్, చేసేద్దాం సార్. రెడీ. ఇప్పుడు ఏంటంటే సార్ స్కిట్ తర్వాత హీరోయిన్ ఎక్కడ ఉంది? పావని. హాయ్ సార్, నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్ సార్. దగ్గరికి ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. సార్ మొదలు పెడదామా? నేను ఆల్రెడీ మొదలు పెట్టాను ఇక్కడ. రొమాన్స్ కాదు రే స్కిట్. అలాగా కన్న తండ్రి కన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమతో ముద్దు ఆడాను. అలా కాదండి, వాడు ఏదో స్కిట్ లో డైలాగ్ చెప్పాడండి. వాడు స్కిట్ లో చెప్పలేదు, నేను చేస్తుంటే తగులుతున్నా నాకు అన్ని ఇక్కడ. దగ్గర చూసుకోవాలి కదా నువ్వు. అది చూడడానికి అంకుల్ లాగా ఉండొచ్చు, డైరెక్ట్ గా మొహమ్మద్ చదువుతావా నువ్వు? చూసుకోవా నువ్వు? సార్ మీద ఎప్పుడు అలా చదవకు. యాక్చువల్లీ నీ స్టేజ్ ఇలా ఉంది కదా. అవును సార్. ఇక్కడ పెడతాను. దించేయండి సార్, ఆవిడ తట్టుకోలేకపోతుంది. సార్ మన స్కిట్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు వెళ్దాం. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు. ఒక నిమిషం, రాజుగారి పేరేంటి? రైజింగ్ రాజు అండి. చిరాకు పడుతుంటే నా మీద? లేదే. రాకపురా. సార్ ఆగండి సార్. ఎలాగైనా మీరు స్కిట్ చేయాలి సార్. చెప్పు. రైజింగ్ రాజు గారు సార్. పేరు మార్చాలి. రాజుగారి పేరు ఏం పేరు సార్? సునామీ సుధాకర్ రాజుగారు. సూపర్ సార్. ఇప్పుడు ఒకసారి రాజుగారికి నీ పేరు పెట్టాలా? రాజుగారికి నీ పేరు పెట్ట. సునామీ సుధాకర్ రాజుగారా? బట్టి ఇంట్లో బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఉంటారా నువ్వు? స్కిట్ లోకి వచ్చేద్దాం. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు చేపలు పట్టుకోవడానికి అడవికి వేటకి వెళ్ళారు సార్. చేపలు పట్టడానికి అక్కడికి వెళ్ళారు. రామ్నగర్ లో మంచి చేపల మార్కెట్ ఉంది. అలా కాదు సార్, మొదటి నుంచి కథ అలాగే ఉంది సార్. అలా ఉంటే మార్చండి. మీరు చెప్పినట్టు మీరు వినండి, మీరు చెప్పినట్టు నేను వినను. ఓకే సార్. రాజుగారి 7 కొడుకులు రామ్నగర్ లో మీ ఇంటి పక్కన చేపల మార్కెట్ వెళ్ళి 7 చేపలు కొనుక్కున్నారు. ఓకే సూపర్. ఇప్పుడు బాగా తస్తది, అందులో ఒక చేప ఎండలేదు సార్. బుద్ధి ఉందా మీకు అసలు? సార్ వర్షాకాలం ఎలా ఉంటుందండి?
ఎవరు రాశారు? ఎవరు? మా ఊడు రాశారు సార్. రాసేది వర్షాకాలం ఎండుతుంది. ఎండాకాలంలో రాశాను సార్. పని చేసావు కదా. ఇట్టు చేయాలి మీరు అని కొట్టి చంపేస్తారు. నేను డైలాగులు మర్చిపోతున్నారు కదండి. ఇప్పుడు నా గురించి చదివేయండి. ఈ ఏడుపు భాస్కర్ ఎన్నిసార్లు ఏడ్చాడు. అది ఏడుస్తున్నాడు రా నీకు పడి. మీరు ఏడవద్దు, నేను ఉన్నాను కదండి. నువ్వు అలాగనే ఏడిపించావు. అయితే అనగానే రాజుగారు 7 కొడుకులు కదా సార్. రామ్నగర్ లో మీ ఇంటి పక్కన చేపల మార్కెట్ కి ఓకే. చేపలు పట్టినారు. ఒక చేప ఎండలేదు. ఈ స్కిట్ నాకు నచ్చలేదు. స్కిట్ నచ్చలేదా? నేను ఒక అద్భుతమైన స్కిట్ చెప్తాను. ఒక అమ్మాయి జోరులో వర్షం నుంచి వస్తుంది. నేను తలుపు తీశాను. అమ్మాయి వచ్చింది. పూర్వం వర్షంలో తడిచిపోయింది కాబట్టి నేను అమ్మాయిని చూశాను. ఇలా ఇద్దరం కలిసి దగ్గర కూర్చున్నాం. మట్టి ఏమంటారా? మట్టి ఏమంటారా కాదండి, మంట ఏమంటారా అనాలంటే. మంట ఏమంటారా అన్నాడు. అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి స్కిట్ రన్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. తిట్టండి, కమాన్. హలో సుధాకర్, మీ టీంలో తీసారా? ఓకే 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 ఓకే. ఏదో అంటున్నారండి, నాకు అర్థం కాలేదు. గుడ్ న్యూస్ వచ్చిందండి. కాదురా, ఇప్పుడు ఏంటి నువ్వు చెప్పిన ఏంటి లైన్? రా అంటారేంటి? ఏంటి ఎలా ఏంటి? సునామీ సుధాకర్ ఇక్కడ. ఎంతసేపు నేను ఇక్కడ బొమ్మనే కొట్టాను రా. ఇప్పుడు డైరెక్ట్ గా నిన్ను కొట్టుకుని వెయ్యమంటావా ఒకసారి? వద్దండి. భాస్కర్ కోరిక మేరకు 2వ సారి, నరేష్ కోరిక మేరకు 3వ సారి. అసలు నేను నిన్ను ఎప్పుడో తీసేద్దాం అనుకున్నారు భాస్కరాలను. ఇంతవరకు వాళ్ళకి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు భాస్కరాలు తీశారు. ఇప్పుడు నేను తీసేద్దాం అనుకుంటున్నాను. నాకు వదిలిపెట్టాను, నేను చూసుకుంటా. శాంతి కుమార్. మీకు ఒక అవకాశం, వాళ్ళకి అవకాశం తీసుకోండి. దానికి మా కొడుకు వెళ్ళనమాట. అంకుల్ బాబు అంకుల్ నన్ను అంకుల్ అనిపిస్తున్నాడు రా. ఊరుకండి, మీ అబ్బాయి కృష్ణ గారికి పెన్నునే. కృష్ణ గారు పండుగ? అవునండి. ఎక్కడ ఉంటా? మా అమ్మ నాన్నగారు ఉంటాను. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? నాకారు ఉంటారు. మీరందరూ ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో ఉంటామండి. మీ ఇల్లు ఎక్కడ? రామాలయం ఎదురుగ్గా ఉంటదండి. ఈ రామాలయం ఎక్కడ ఉంటది? మా ఊర్లో ఉంటది. అదే మీ ఊరు ఎక్కడ ఉన్నాను? రామాలయం చుట్టూరే ఉంటదండి. ఎక్కడ చెప్పా? ఇసుకెత్తావా? విశాఖపట్నం జిల్లా సోహంలో ఉంటామండి. మరి ఏదో కొట్టమని చెప్పొచ్చు కదా. మరి ముందే కొట్టి అడగొచ్చు కదా. భోజనాలు ఏం పెట్టిస్తున్నారేంటి? కోడి భోజనం నడిచేవాడి రా. కోడి భోజనం లాస్ట్ ఒకసారి నేను మీ ఓడి కలిపి హోటల్కి వెళ్ళామండి. చెప్పు. అక్కడ కోడి భోజనం ప్లేట్ 3 రూపాయలు నెట్టారు. కోడి భోజనం 3 రూపాయలు? 3 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్తేనే చేతిలో ప్లేట్ ఎట్టి అందులో నోకలు వేసాడు. ఇయ్యేటంటే కోడి భోజనం ఇదే కదా అన్నాడు. మీరు కూడా అలాగే ఆడుతున్నారేమో డౌట్ వచ్చింది. లేదు, రంగరంగ వైభవంగా చదువుతున్న పెళ్ళి. రంగరంగ వైభవం కాదండి, అంగరంగ వైభవం అంటారు. ఉత్తరం అయితే ఎటు ఉత్తరం వ్యాపారం చదవాలి కదా. నాకు వద్దు, మా ఆవిడ రాసింది. మీ ఆవిడ రాసిందా? ఏమిటి పెళ్లి టైంలో ఏదో ఇంపార్టెంట్ రాసి ఉంటారు, చూడాలి కదండి మీరు. చూడలేదు కాదు, చూసుకుంటామండి. మా అబ్బాయి ఎక్కడున్నారా? ఇదేంటి తెల్లకైతే ఉంది లోపల? అదంతే, లోపల ఉన్న ఉత్తరాలు అలా ఉంటాయి. అదేంటండి, ఏదో రాయాలి కదా. దానికి నాకు మాటలేవు. ఇప్పుడు మనోడు పెళ్లి బ్యాండ్ మేళం అంతా పెట్టేసి ధూమ్ ధామ్ గా చేసేస్తున్నారు కదా. ప్రోగ్రామ్ ఏం పెట్టించలేదా? లోకల్ ఆర్కెస్ట్రావా? మీలాంటి వెనకడికేమో సంటి పిల్లలు సైకిల్ మీద కూర్చోబెట్టి కొట్టుకుంటే వెళ్తున్నాడంట. ఎందుకు కొడుతున్నాడు? సైకిల్ కి బెల్లం లేదని. ఒక రేంజ్ లో ఆర్కెస్ట్రా పెట్టించాలంటే ఏ రమ్మని వస్తాడంటావా? అసలు నేను గేట్ లోకి రానిస్తాడంటావా? మరి ఏం కదా, దాని సంగతి నేను చూసుకుంటాను. కానీ ఏఆర్ రెహమాన్ గారు అన్నారు కాబట్టి మీరు ఒక మంచి ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలా? ఏఆర్ రెహమాన్ గారు ప్రపంచంలోని కీబోర్డు బ్రహ్మాండంగా వాయించేస్తాడు. ఏళ్ళని తక్కడ డాన్స్ వేసేస్తుంటాయి. అవునా? ఇన్ని వేలుతో వాయిస్తాడా? కానీ ఈ వేలుతో వాయించడండి. గోరు చుట్టే ఉంటది కాదండి, ఏళ్ళతే ఉంటదా? కాదండి, నువ్వే చెప్పాడు. ఈ ఏళ్ళు నాది కదా, దీంతో ఎలా వాయిస్తాడు? అంకుల్, తర్వాత కార్యక్రమం ఏమిటందండి ఇక్కడ? తర్వాత ఊరేగింపు. మీరు ఆ ఏర్పాట్లో ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎల్రా బాబు రే, పెళ్లి కొడుకేడే.
గన్నెందుకు కాల్చావు? గన్న ఎందుకు కాల్చానంటే పెళ్లి అన్నాక మీరు బాంబులు ఎట్టించలేదు, గన్న కాల్చకూడదు. బాంబు సౌండ్ గుర్రం భయపడుతుందని పెట్టలేదా? ఎక్కడ పారిపోతండి మీరేం కంగారు? ఎక్కడికి వెళ్ళిపోయారు కొడుకు? వస్తాడండి, మీరు కంగారు పడకండి. అందులో ఏ చింత చెట్టుకుందో ఎక్కడ అలా గడ్డి మేసి వచ్చేస్తుందండి. పెళ్లి ఆగిపోతే జనాలను ఏం చెప్పుకోవాలరా? మీరు ఏడు పోతం వేసుకుని కూర్చుంటే పిల్లడు జంప్ అయిపోయాడు అనుకుంటారు. కొద్దిగా ధైర్యంగా ఉండి ఒకసారి కంటిన్యూ చేయాలి మీరు. అంతే. పెళ్లి కూతురు వచ్చేంద్రా చాలా బాగుందండి. పెళ్లి కొడుకు ఏంట్రా? పెళ్లి కూతురు ఎదురుకుండా అలా ఏడుపు మొఖం వేసుకుంటే పెళ్లి కూతురికి డౌట్ వచ్చేస్తుంది. అలా ఉండకూడదు మీరు. ఏ మాట ఆ మాట చెప్పాలి కానీ పెట్ట అదిరిపోయిందండి. పిల్ల బాగుందని చెప్తున్నానండి. మీ కొడుకేడి? వస్తాడమ్మా వస్తాడు, చిన్న పని మీద బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఇలా ఏడుపు మొఖం వేసుకుని ఉండకూడదు. మరి ఏదో కంటిన్యూ చేయాలా? సరే. అయ్యి బాబు పెళ్లి కూతురేది మళ్ళీ ఎందుకు వెళ్తాదాన్ని? కాల్చొద్దండి, పెళ్లి అన్నాక సప్పగా వెళ్తుందా? ఇది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. ఏం కంగారేం పడకండి, పెళ్లి కొడుకుని ఎత్తుకుంటా వెళ్తాను. అమ్మాడు వెళ్ళిపోయాడు, ఇదే వెళ్ళిపోయింది. అర్థం కాదు. ఎక్కడో కలుసుకుంటారు అంకులు. పెద్దానికి ఏడు మొక్క వేసుకుని ఉండకండి మీరు అలాగా. పెళ్లి కూతురేది ఎక్కడికి వెళ్ళిపోయింది? పెళ్లి కూతురు కంగారు పడతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఖమ్మం వెళ్ళిపోవచ్చాను. ఖమ్మం వెళ్ళి వచ్చావా? అక్కడ ఖమ్మం నుంచి వెనకొస్తుంటాను. మన పెద్ద కనిపించారు. మరి బుర్ర మీద ఎక్కి తీసుకొచ్చావు? నేను అదే అనుకున్నాను. ఇది లాక్కొచ్చింది. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇదే నేను కూడా ఎక్కించా అంటే ఇప్పుడు ఊ అంటే వెళ్ళిపోతున్నారు, అంటే వెళ్ళిపోతున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అందుకే పంతులు గారు కూడా అరేంజ్మెంట్స్ చేశాను. ఎక్కడో రోడ్డు మీద కలుసుకుంటారు, పెళ్లి చేసేసుకుంటారు, వచ్చేస్తారు. ఇక్కడే భోజనాలు. అది కాదు గుర్రం అంటే కొడుకు వచ్చినట్టుంది. కడుపు గుర్రం కాదు నాది. అయ్యో పాపం, ఏమిటి నన్ను చూసి గుర్రాన్ని చూసి. ఒరే పెళ్లి కూతురేరా, ఇదే ఒకసారి కంటిన్యూ చేస్తుంటే పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి ఇక్కడ అయిపోతుంది. అందువల్ల ఒకసారి ఎక్కడ ఆపొద్దు. మళ్ళీ ఎందుకు ఇల్లేది తల్లికి అనవసరంగా వచ్చాను. అంతా వేస్ట్ అయిపోతుంది. మూడు అంతా పోతుంది. ఇది పెళ్లిలాగా ఉన్నా, ఇది ఏదో గుర్ర పందాలు పరిగెడుతున్నారు. పెళ్లి అలాగే ఉన్నావు అంకుల్. మీరే కంగారు పడకండి, బాగా పడకండి, వాళ్ళు వచ్చేస్తారు. పెళ్లి బాగా జరుగుతుంది అంకుల్. ఇప్పుడు నేను ఏం చేయను రా? హుషారు ఆలేరా. వచ్చారు పెళ్లి కూతురు ముగ్గురు పెళ్లి కొడుకు పంతులు గారు సారీ పెళ్లి కొడుకు అందరూ వచ్చారు. పెళ్లి జరిగిపోతుంది ఇప్పుడు. అమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. నాయన ముహూర్తం టైం దాటిపోతుంది. అమ్మాయి వెళ్ళి తాళి కట్టు నాయన. పంతులు గారు గుర్రం దెబ్బకి మొత్తం దొబ్బింది నాయన. ఇదిగో అమ్మాయి మెల్లో తాళి కట్టు. కాసేపు అయితే తాళి కట్టేసేవాడు కదా. వచ్చిన పెళ్లి నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, బుల్లెట్లు వేస్ట్ అయిపోతుంది. ఏంటి నాకేం తెలుసండి, గుర్రాలని తెలుస్తుంది. నా చిన్నటి మిత్రుడు మై ఫ్రెండ్ మురళీకృష్ణ పెళ్లి చేసుకుంటుంటే నేను వచ్చి డాన్స్ చేసి తుపాకి పెడితే తప్ప. నా కొడుకు పేరు మోహన్ కృష్ణ కదా. వచ్చానా టైం అంతా వేస్ట్ అయిపోయాను అంకుల్. నా పేమెంట్ ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను విజిలేస్తాను, మీరు వాయించండి రా.